హలో ఫ్రెండ్స్, నేను శ్రావ్య. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. ఈరోజు సమ్మర్ స్పెషల్ 2 హెల్తీ డ్రింక్స్ చేసి చూపించబోతున్నాను. ఈ మిల్క్ షేక్స్ చాలా ఈజీ మాత్రమే కాకుండా చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? కాజు చాక్లెట్ మిల్క్ షేక్ కోసం ముందుగా 15-20 వరకు జీడిపప్పు పలుకులని ఒక గిన్నెలోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 5-6 ఖర్జూర పండ్లు లోపల గింజలు తీసేసి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇవి రెండు కనీసం 4-6 గంటల పాటు నాననివ్వాలి. గుల్కన్ మిల్క్ షేక్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రోజ్ గుల్కండ్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 300 ml వరకు చల్లటి పాలు పోసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోనే 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 2 తమలపాకులు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో షుగర్ వేయాల్సిన అవసరం లేదండి. రోజ్ గుల్కండ్లో ఉన్న స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది, ఐ టానిక్ లాగా పనిచేస్తుంది, స్కిన్ కూడా గ్లో అవుతుంది. యూనిక్ టేస్ట్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్. మన నెక్స్ట్ షేక్ మిల్క్ యూస్ చేయకుండా చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 6 hours ముందు నానబెట్టుకున్న కాజు ఇంకా ఖర్జూరం బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న కాజు పలుకులు వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని చిక్కటి పాలు వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చిక్కటి కాజు పాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న ఖర్జూరం వాటర్తో సహా వేసేసుకోవాలి. ఖర్జూరం వేసుకున్న తర్వాత మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరటిపండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అన్స్వీటెండ్ కోకో పౌడర్ వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం షుగర్ ప్లేస్లో ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. కావాలంటే 2-3 ఐస్ క్యూబ్స్ ఇందులోనే వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చిల్డ్గా తాగేయచ్చు. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన హెల్దీ మిల్క్ షేక్స్. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.